వెల్కమ్ టు మట్టి చట్టి వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం రాజ్మా శనగల కర్రీ చేసుకుందామండి. ఇవి ఒక నైటు నానబెట్టాలి. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మీకు సరిపడా నూనె వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగింది. తర్వాత ఈ ఏగుతూ ఉండగా ఒక సన్నగా తరిగినటువంటి ఒక టమాటా, ఇదైతే సరిపోతుందండి. మీరు ఎక్కువగా పుల్లగా కావాలనుకున్నాడు ఇంకో టమాటా వేసుకోవచ్చు. తర్వాత 2-3 పచ్చిమిరకాయలు చీలికలుగా వేసుకోండి. అవి మరి మిక్సీలో వేసి పొడిగా అయితే బాగోదు కానీ ఇలా అయితే బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. అవి కూడా కొంచెం పచ్చిగా పోయే వరకు మనం వేయించుకోవాలి. ఈ 3 నేను ముందుగా శనగలు, రాజ్మా చక్కగా ఉడకబెట్టినవి దీనిలో వేసుకోవడం చూపిస్తానండి. ఎందుకంటే ఈ మట్టిది కదా, ఇవన్నీ కలిపి ఉడకటం చాలా లేట్ అవుతుంది. తర్వాత 1 స్పూను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ముందే వేసుకుంటే కనుక అడుగంటుద్దని మధ్యలో చూపిస్తున్నాను చక్కగా. తర్వాత ఇవన్నీ ఉడకబెట్టినాయనండి. బంగాళదుంప 1 అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు. నేనైతే 2 వేసాను. ఇవన్నీ కలిపి మనం చక్కగా ఉడికినాయి కాబట్టి త్వరగా అయిపోతుంది. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత 1 స్పూను పసుపు. ఈ కారం విషయంలో మాత్రం మీకు సరిపడా వేసుకోండి. మంటగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువగా కావాలంటే ఇలా 2 అయితే సరిపోతున్నాయండి. దీనిలో కావాల్సింది ఈ మసాలా అండి. ఈ మసాలా అయితే మనకి గ్రేవ్గా బాగుంటుంది. అందుకని అది ఏపి చక్కగా నూరి వేసుకోవాలండి. ముద్దగా చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటేనే మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా మసాలా చక్కగా ఇది ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకాలండి. ఉడికితేనే మనకి బాగుంటుంది. ఆల్రెడీగా అన్నీ ఉడికినాయే. ఇప్పుడు నేను అంత క్రితం 2 నిమిషాలు మీల్ మేకర్ వేడి నీళ్ళలో వేసి పిండి చక్కగా 1 గుప్పుడేనండి, అవి సరిపోతాయి, వేసుకున్నాను. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేయపోయినా పర్వాలేదు. కాకపోతే ఇవన్నీ మనం వేసుకుంటే చాలా బాగుంటుందని మీకు చూపిస్తున్నాను. వేసిన తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉంచాలి. లాస్ట్లో ఉప్పు వేసాను. ఎందుకంటే ముందే వేసుకుంటే శనగలు కదా గట్టిగా అయిపోతాయేమని నేను ఇప్పుడు వేసాను. 1 స్పూను గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి సువాసనగా. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే మనకి. కొంచెం మీరు పులుసుగా ఉన్నప్పుడే దించుకోండి. ఎందుకంటే నాకు ఈ మట్టి దాంట్లో కాబట్టి నేను తొందరగా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.